వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి హౌ టు ప్రజెంటేషన్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్. పబ్లిక్ ఎగ్జామ్లో మనకి 24 పేజ్ బుక్లెట్ ఇస్తారు. వాటిని ఆ పేజ్ ఏదైతే ఉందో బుక్లెట్ని మనం డివైడ్ చేసుకొని ఏ పేజీలో ఏ టాపిక్ రాస్తే మనకి అక్కడ స్పేస్ కలిసి వస్తుందో ఆ 24 పేజెస్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, లేదు టైం ఎలా సేవ్ చేసేసుకోవచ్చు, మనం ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ సెక్షన్ బి వచ్చేసరికి 20 మార్క్స్కి ఇస్తారు. తర్వాత సెక్షన్ సి వచ్చేసరికి 40 మార్క్స్, సెక్షన్ ఏ వచ్చేసరికి 40 మార్క్స్ అనమాట. మనకైతే ఫస్ట్ సెక్షన్ ఏనే ఉంటుంది. నేను ఎందుకు ఇక్కడ మీకు సెక్షన్ బి సెక్షన్ సి ఇచ్చానంటే మనము టైం కూడా సేవ్ చేసుకునే విధంగా రాసుకోవచ్చు అనమాట. ఫస్ట్ సెక్షన్ బితో స్టార్ట్ చేసుకుంటే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి చూడండి. రోమన్ నెంబర్ 6 తర్వాత 7 వచ్చేసరికి 1 పేజీ. ఎందుకంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇస్తారుగా, అవి రాయాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి 1 పేజీ. 1 పేజీ అంటే ఏంటి, మనకి అటువైపు ఇటువైపు కలిపితే మనకి 1 షీట్ అంటారు. 1 షీట్ కంటైన్స్ 2 పేజెస్. కాబట్టి ఇక్కడ 1 పేజీ అన్నారు. 1 పేజీకి 24 లైన్స్ ఇస్తారు. ఆ 24 లైన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి 6, 7 నాన్ డీటెయిల్డ్ ప్యాసేజ్కి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చరికి 8 వచ్చరికి అడ్వర్టైజ్మెంట్ ఉంది. 9th 1 డయాగ్రామ్స్ అండి. ఈ రెండు ఒక పేజీలో సరిపోతాయి. మీరు చూడండి క్లియర్గా మీకు అబ్జర్వ్ చేయండి. తర్వాత సెక్షన్ సి 40 మార్క్స్ అనమాట. ఇక్కడ 10th రోమన్ నెంబర్ లెటర్ రైటింగ్. ఈ లెటర్ రైటింగ్ ఎలా రాయాలి అంటే మనకి చక్కగా ఒక పేజీని చూస్ చేసుకొని ఇటువైపు మొదలుపెట్టి ఇటువైపు వచ్చేసరికి చూసుకోండి. అంటే 2 అడ్రస్ అనేది 2వ పేజీలో కూడా రాసేసుకోవచ్చు. అక్కడ రిమైనింగ్ పార్ట్ని 11th రోమన్ నెంబర్ డిస్క్రైబింగ్ ప్రాసెస్ రాసేయచ్చు. అంటే ఏంటి, 10, 11 రెండు కలిపి 2 పేజెస్ అనమాట. 12th వచ్చరికి సివి కరికులం వీటే ఆర్ రెజ్యూమే అంటారు. కరికులం వీటే ఇచ్చిన వెంటనే మీరు ఆ ఫార్మేట్ రాయాలి కాబట్టి ఇది 2 పేజెస్ రాయాల్సి ఉంటుంది. తర్వాత 13 ఫామ్ ఫిల్లింగ్ అన్నారు. ఫామ్ ఫిల్లింగ్ ఒకటి, డైలాగ్ రైటింగ్ అండి. ఈ రెండు కలిపి మనకి 2 పేజెస్ రాసేయచ్చు. నెక్స్ట్ 15th 1 నోట్ మేకింగ్ టైటిల్ పెట్టి 10 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది కదా, అది కూడా మనకి 1 పేజీ. 16, 17 అంటే మ్యాచ్ ద మీనింగ్స్, తర్వాత వర్డ్ స్ట్రెస్, ఈ రెండు కలిపి 1 పేజీ అనమాట. ఈ విధంగా మనకి పేజెస్ అన్నీ కూడా మనకి ఒక 11 పేజెస్ వరకు మీరు లీవ్ చేసేసుకోవచ్చు అనమాట. 11 పేజెస్ సెక్షన్ బి, సెక్షన్ సికి 11 పేజెస్. తర్వాత సెక్షన్ ఏకి 13 పేజెస్. మీకు ఏది బాగా రాయాలనిపిస్తే, అంటే మీకు బాగా ఏది వచ్చో సెక్షన్ ఏతో బిగిన్ చేస్తారా, మీ ఇష్టం, బిగిన్ చేసుకోవచ్చు. ఇక్కడ సెక్షన్ బి సెక్షన్ సితో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ ఏ అయితే ఏమవుతుంది, 13 పేజెస్ ఉన్నాయి. ఎలా లీవ్ చేసుకోవాలంటే రోమన్ నెంబర్ 1 వచ్చేసరికి 2 ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. ప్రోజ్ యానటేషన్స్ రాయాల్సి ఉంటుంది. అక్కడ సబ్ హెడింగ్స్ కూడా చక్కగా చాలా క్లియర్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయండి. తర్వాత లెసన్ నేమ్, రైటర్ నేమ్ కూడా అద్భుతంగా అక్కడ టెక్స్ట్ బుక్లో ఏ నేమ్ అయితే ఉందో గ్రామటికల్ మిస్టేక్ లేకుండా, తర్వాత నెక్స్ట్ 1 వచ్చేసరికి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాసేసుకోండి. 2.5 పేజ్ అనమాట. అంటే ఏంటి, ఒక ఆన్సర్ వచ్చేసరికి ఒక్క యానటేషన్, ఎందుకంటే 2 రాయాలి కదా, ఒక్క యానటేషన్కి 1 పేజీ రాసి ఇటువైపు 1/4 అనమాట. అంటే 1 పేజీ ప్లస్ 1/4, రిమైనింగ్ కూడా అంతే. కాబట్టి 2.5 పేజెస్ మనకి రోమన్ నెంబర్ 1. రోమన్ నెంబర్ 2లో వచ్చేసరికి ఇక్కడ కూడా అంతేనండి. పోయిటరీ యానటేషన్స్ 2 రాయాల్సి ఉంటుంది, 2.5 పేజెస్. తర్వాత రోమన్ నెంబర్ 3లో కూడా మనకి 2.5 పేజెస్ రాయండి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రోజు. తర్వాత 4th 1 కూడా అంతే. ఏబి ఇక్కడ నెంబర్స్ నేను ఇచ్చాను టెక్స్ట్ బుక్లో, క్వశ్చన్ పేపర్లో మీకు ఏ ఇస్తే అవి రాయండి. 4th 1 వచ్చేసరికి 2.5 పేజెస్. నెక్స్ట్ 5th నాన్ డీటెయిల్డ్ వచ్చేసరికి 3 పేజెస్ రాయాల్సి ఉంటుంది. మనకి అక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, అడ్వాన్స్డ్ టామ్ సాయర్ ఉంది కదా, ఆ 3 పేజెస్ ఇక్కడ మనకి మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆ 9 o'clockకి ఈ రోమన్ నంబర్స్ ఇస్తే రోమన్ నంబర్స్ వేయండి. లేకపోతే అక్కడ ఏ నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్ వరుసగా వేసుకుంటూ వచ్చేసేయండి. అంటే ఏంటి, 24 పేజ్ బుక్లెట్ని డివిజన్ చేసేసేయండి చక్కగా, ఏ పార్ట్లో ఏ రాయాలని చెప్పి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ రాయడానికి వీలుండదు ఒక ఆన్సర్ని. లేకపోతే నాకు బాగా వచ్చి ఈ ఆన్సర్ ఎక్కువ రాసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, టైం అనేది అన్ని ప్రజెంటేషన్ చేయలేము. మెయిన్ ప్రాబ్లం ఇది ఒకటి ఉంటుంది. తర్వాత మనకి ఎగ్జామ్ టైం వచ్చేసరికి 9 to 12 3 అవర్స్ ఉంది. ఈ 3 అవర్స్లో సెక్షన్ బి 20 minutes పడుతుంది. 5 minutes చూడండి ఒకసారి.
20 minutes. సెక్షన్ సి వచ్చేసరికి 76 minutes అనమాట. లెటర్ రైటింగ్ ఉంది, డిస్క్రైబింగ్ ప్రాసెస్ ఉంది, తర్వాత సివి ఉంది, ఫామ్ ఫిల్లింగ్, డైలాగ్ రైటింగ్, తర్వాత నోట్ మేకింగ్, ఇవన్నీ కలిపి మనకి 76 minutes పడుతుంది. అంటే ఏంటి 1 hour 16 minutes అనమాట. సెక్షన్ ఏ వచ్చేసరికి 84 minutes పడుతుంది, దగ్గరగా 1.5 hour అనమాట సెక్షన్ ఏకి. కాకపోతే ఏంటంటే టైం చూసుకోండి, నాకు తెలిసి 9 o'clock మీరు ఎగ్జామ్కు స్టార్ట్ అయినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈజీ టాపిక్స్ మీరు ముందే రాసేసుకోవచ్చు అండి. ఇక్కడ 4 ఉన్నాయి చూసారా, ఇవి 20 marks. తర్వాత 13 ఫామ్ ఫిల్లింగ్ చాలా ఈజీ. నెక్స్ట్ 15 కూడా చాలా ఈజీ అండి. నెక్స్ట్ నోట్ మేకింగ్ 16 వచ్చేసరికి మ్యాచ్ ద మీనింగ్స్, 17 వచ్చేసరికి వర్డ్స్ చెస్ అనమాట. ఇక్కడ 20 marks ఏవైతే ఉన్నాయో ఈ 20 marks అండి. 40 marks అనేవి ఫస్ట్ 9 o'clock నుంచి 9:40 వరకు మీరు రాసేసుకోవచ్చు. 9:40కి అప్పుడు సెక్షన్ ఏ స్టార్ట్ చేసేసుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక సెక్షన్ ఏ రాసేసారనుకోండి, ఎందుకంటే అప్పుడు 9:40 నుంచి మనకి 11 వరకు టైం ఉంటుంది. ఆ 11 వరకు కూడా చక్కగా, ఎందుకంటే అక్కడ ఎవరు కూడా డిస్టర్బెన్స్ ఉండదు ఎగ్జామ్లో. స్టార్టింగ్ అయినా సరే మనకి స్టాప్లింగ్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ స్టిక్కరింగ్ ఉంటుంది, సైన్ చేస్తుంటారు, ఇన్విజిలేటర్స్ ఉంటారు. కానీ ఇక్కడైతే మీకు 9:40 నుంచి 11 వరకు చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది, ఎవరిని డిస్టర్బ్ చేయరు. కాబట్టి సెక్షన్ ఏ ఆ టైంలో కూడా ఎంత త్వరగా రాయగలిగితే అంత త్వరగా రాసేయచ్చండి. ఇక రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉన్నాయో లెటర్ రైటింగ్ కావచ్చు, డిస్క్రైబింగ్ ప్రాసెస్ కావచ్చు, 10, 11, 12, 14 అండి. ఈ 4 అనేది ఇంకా 11:15 నుంచి మీరు 45 minutes ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి ఇవన్నీ కూడా. ఈ విధంగా చేసినట్టయితే చక్కగా మీరు ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయగలుగుతారు. అది కూడా మనకి ఆన్ టైం అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేయండి, ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.